తెలంగాణలోని టైర్ 2 సిటీస్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం కరీంనగర్, హన్మకొండ, నిజామాబాద్, ఖమ్మం వంటి నగరాలలో అల్ట్రా మోడర్న్ ఐటీ టవర్స్ నిర్మించింది. కోట్ల రూపాయల పబ్లిక్ మనీతో నిర్మించిన ఈ ప్రాజెక్టులు రూరల్ యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో ప్రారంభించారు. అయితే వీటి పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా తయారైంది. ఈ సిటీలలో సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నప్పటికీ ఐటీ కంపెనీలు రాకపోవడం వెనుక కారణాలు లేకపోలేదు. ముఖ్యంగా ప్రభుత్వ విధానాలు, రాజకీయ మార్పులతో పాటు ప్రియారిటీస్ మారిపోవడం వంటి అంశాలు ఆయా ప్రాజెక్టుల డెవలప్మెంట్ను ప్రభావితం చేస్తున్నాయి. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ప్రాజెక్టులు కొనసాగిస్తే ఆ క్రెడిట్ మొత్తం వారికే పోతుందన్న లీడర్ల భావన కూడా డెవలప్మెంట్ను అడ్డుకుంటోంది. టైర్ 2 సిటీలకు కనెక్టివిటీ సమస్యలు కూడా తక్కువేం కావు. మెట్రో సిటీలతో పోలిస్తే ఈ నగరాల్లో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లిమిటెడ్గా ఉండడం కంపెనీలను వెనక్కి నెడుతుంది. అదే సమయంలో స్థానికంగా ఉన్న విద్యార్థుల్లో ఇండస్ట్రీలకు అవసరాలకు తగిన స్కిల్స్ లోపం కూడా మరో ప్రధాన అడ్డంకిగా మారింది. టాలెంట్ ఉన్నవారు మెట్రో నగరాలకు వలస వెళ్లడం వల్ల ఆ ప్రాంతాల్లో టాలెంట్ డ్రైన్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టైర్ 2 సిటీస్లో ఐటీ కంపెనీలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరం. ముందుగా ఐటీ కంపెనీలకు స్పెషల్ ఇన్సెంటివ్ ప్యాకేజీలు అందించాలి. ట్యాక్స్ సబ్సిడీ, తక్కువ రెంట్లు వంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా సంస్థలను ఆకర్షించవచ్చు. అలాగే స్థానిక యువతకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను బలోపేతం చేయాలి. స్థానిక యువత స్టార్టప్లు ప్రారంభించేందుకు ఇంక్యుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ఎంఎన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకుని టవర్స్లో కంపెనీలు ప్రారంభించేలా చేయాలి. పబ్లిక్, ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ టవర్ల వినియోగాన్ని పెంచే ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా ఆయా ప్రాంతాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ను దేశవ్యాప్తంగా ప్రచారం చేయడం ద్వారా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాలి. ఆయా నగరాలకు కనెక్టివిటీని మరింత పెంచాలి. ఎంతో మంది యువకులు ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు మైగ్రేట్ అవుతున్నారు. ఆయా నగరాల్లో స్టార్టప్లకు ఉన్న పోటీని తట్టుకుని నిలబడలేని పరిస్థితి ఉంది. టైర్ 2 సిటీలోనే కంపెనీలు నెలకొల్పితే ఇక్కడి యువత అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. మెట్రో నగరాలకు వలస వెళ్లిన యువతను వెనక్కి రప్పించేందుకు రివర్స్ మైగ్రేషన్ ఇన్సెంటివ్స్ విధానాన్ని అమలు చేయాలి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.